తెలంగాణలో సరికొత్త పొద్దు పొడిచింది. నూతన రాష్ట్రంలో కొంగొత్తగా 31 జిల్లాలు కొలువుదీరాయి. ఇన్నాళ్లు 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇకపై 31 జిల్లాలతో తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ప్రభుత్వం ప్రకటించిన 21 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోనే జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సంరంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త జిల్లా కేంద్రాలన్నిట 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ఇవాళ ఘనంగా ప్రారంభించనున్నారు. రైట్, సిద్దిపేట జిల్లాను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం సిద్దిపేట నుంచి చూస్తూ ఉన్నాం. తన సొంత జిల్లాను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విజయదశమి తెలంగాణ ముఖచిత్ర మార్పుకు నాంది కాబోతోంది. ఈ విజయదశమి తరువాత తెలంగాణ ముఖచిత్రం మారబోతోంది. 21 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 31 జిల్లాల తెలంగాణని చూడబోతుంది. మెదక్ నుంచి విడవడి సిద్దిపేట కొత్త జిల్లాగా ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆ జిల్లాను ప్రారంభించబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం సిద్దిపేట నుంచి చూస్తున్నాం. ముఖ్యమంత్రి, ఆయన వెంట మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించబోతున్నారు. ఈరోజు జిల్లాల ఏర్పాటు జరగబోతోంది. 21 కొత్త జిల్లాలు, మొత్తం 31 జిల్లాలతో తెలంగాణ అలరారబోతోంది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఏవి కొత్త జిల్లాలు కాబోతున్నాయి? కొన్ని ఆకాంక్షలతోటి, కొన్ని కోరికలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పడుతున్నాయి మొత్తం 21 కొత్త జిల్లాలు. సిద్దిపేట జిల్లాగా ఏర్పడబోతోంది. హెడ్ క్వార్టర్స్ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం మనం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని సిద్దిపేట నుంచి చూస్తున్నాం. మెదక్ నుంచి విడివడి సిద్దిపేట జిల్లాగా ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయన స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. అలాగే ఇతర జిల్లాలను కూడా ఇతర మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు ప్రారంభించబోతున్నారు. ముందుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న సిద్దిపేట నుంచి ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవాల తరహాలోని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొత్తం 21 జిల్లాలు, 31 జిల్లాలతో తెలంగాణ మ్యాప్ మార్పు కాబోతోంది. 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొత్తం 31 జిల్లాలుగా మారబోతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తూ అభివృద్ధికి నాంది పలకాలనే ఆకాంక్షతో ముందుకు వెళుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. సిద్దిపేట నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా సిద్దిపేట జిల్లాగా ఏర్పడబోతోంది. అధికారికంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి, మంత్రి హరీష్ రావు సిద్దిపేట చేరుకున్నారు. కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. అలాగే ఇతర జిల్లాలకు కూడా మంత్రులను కేటాయించారు. ఆయా జిల్లాలను ఆయా మంత్రులు ప్రారంభించబోతున్నారు ఘనంగా. ఈ విజయదశమి కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది కాబోతుంది.
కిందికి వంగాలి. సార్ సార్ ఎందుకు ఎత్తుకపోర్రా? ఎట్లా ఎత్తుకపోతారే? ఉన్న తీడి అమ్ముకొని తాగుతాడు కదా. ఇంకోటి, తాగడానికి ముసలితనం రాదు. తాగితే ముసల్తనం రాదా? ఎట్లా రాదు? ఎట్లా వస్తుంది? వీడు మధ్యలో పుట్టుకున్న పైకి పోతాడు కదా. ఇంకోటి, తాగితే లోకం మంచి మర్యాద తెలుసా? తాగితే లోకం మంచి మర్యాద. ఎట్లా ఎట్లా అంటే నిన్ను ఫుల్గా తాగి నడి రోడ్డు మీద వండుకున్నాం. పెద్ద ఆర్టిస్ట్ బస్ వచ్చాయింది. వచ్చి పెద్ద ఆర్టిస్ట్ బస్ హలో హలో మత్స్య కలవా హలో దయచేసి ఆ బ్యాండు సోదరులు అన్న కోటి హంగులురా ఆగో కోమటి చెరువురా కోటి హంగులురా ఆగో కోమటి ఆగో కోమటి చెరువు కట్ట మీద కోటి హంగులురా ఆగో కోమటి చెరువు కట్ట మీద. ఓహో, ఎల్కేజీ యూకేజా? నీకు ఇంగ్లీష్ వచ్చంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమని పిలుస్తారు? ఏంటి? అమ్మని ఏమంటారు? మమ్మీ. మమ్మీ, వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పావు. సరే, చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమం. మరి పెద్దమ్మని? మ్యాక్సిమం. నీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఇది మార్నింగా ఈవినింగా? నీ కళ్ళ తప్పినాయా? మార్నింగ్. మార్నింగా? ఓకే.
కోటి హంగులురా అగో కోమటి చెరువు కట్ట మీద కోటి హంగులురా అగో కోమటి చెరువురా కోటి హంగులురా అగో కోమటి చెరువురా కోటి హంగులురా రంగైన రింగు రోడ్లతో నిరహదారులురా రంగైన రింగు రోడ్లతో నిరహదారులురా నా హరీషన్న అభివృద్ధికి అద్దం పచ్చని పచ్చ దండా ఓరన్న సిద్దిపేట మెడ నిండా ఆకు పచ్చని పచ్చ దండా ఓరన్న సిద్దిపేట మెడ Hey,
నవ తెలంగాణకు నాంది పడింది. మొత్తం 31 జిల్లాల తెలంగాణ రూపుదిద్దుకోబోతోంది. దీనికి సిద్దిపేటతో నాంది పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. సిద్దిపేట జిల్లాతో అంకురార్పణ జరిగింది. మొత్తం 21 కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. మొత్తం 31 జిల్లాలతో తెలంగాణ ముఖచిత్రం మారబోతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 31 జిల్లాలు ఈ రోజు నుంచి ఏర్పడబోతున్నాయి. దీంట్లో మొదటి జిల్లా అధికారికంగా సిద్దిపేట కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. కలెక్టరేట్ను కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ లాంఛనప్రాయంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. అలాగే ఇతర జిల్లాలు, మిగిలిన 20 జిల్లాలను కూడా మరికొద్ది మంది మంత్రులు కప్పజెప్పారు. మంత్రుల చేతుల మీదుగా జిల్లాలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా సిద్దిపేట ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిర్భవించింది. సిద్దిపేట కలెక్టరేట్ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.